హాయ్, నేను మీ హైదరాబాద్ గలీ బాయ్స్ రేడియో సిటీ 91.1 ఈ రోజు ఎంటైర్ డార్లింగ్ టీంతో మాట్లాడుతున్నాం. ప్రియదర్శి గారు ఉన్నారు, హనుమాన్ ఉన్నారు, అండ్ we have వివేక్ సార్ గారు, శ్యామ్ గారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు రేడియో సిటీ 91.1. థ్యాంక్ యూ. వెల్, అదే టీజర్ స్టార్టింగ్ లోనే ఒక సీన్ అయితే చాలా ఇంప్రెస్ చేస్తున్నాను. ఫెయిల్డ్ హెయిర్ కట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. జనరలీ మనం ఒక ఇమేజ్ పెట్టుకుని ఫోటోలో ఫోన్ తీసుకున్నాం, లేదా ఇక్కడ బొమ్మలు చూపించి ఇట్లా చేయని చెప్పి తర్వాత చెప్పలేక వాడు ఖరాబ్ చేసిండని అట్లాంటి నువ్వే అవసరం లేదు. But I think we all have that problem of expectation versus reality. ఇండస్ట్రీ మీరు అడుగుపెట్టిన ఫస్ట్ మూమెంట్ నుంచి మీ హెయిర్ స్టైల్ సేమ్ ఉంది, మీరు టెన్షన్ తీసుకోవాలనుకుంటా. వన్ బార్ చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా నాన్న కొంచెం సౌతోనే చుట్టించున్నాను, సో నడిపిస్తున్నా పరంగా. బట్ ఫెయిల్డ్ హెయిర్ స్టైల్స్ అయితే అది మనం దాని గురించి ఒక ప్రత్యేకమైన చర్చ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చెప్పేది ఒకటి, వాడు ఏమవుతున్నాడో వాడు ఎట్లా చేస్తాడో బాధ ఒకటి ఉంటుంది మళ్ళా. బట్ ఇందాక మాట్లాడుకుంటున్నాం ఏమో అదే. బట్ చాలా గొప్ప గొప్ప స్టోరీస్, మంచి పర్సనల్ టైం మనకి బార్బర్ షాప్ లో దొరుకుతుంది. సో ఎందుకంటే ఆ టైంలో ఫోన్ చూడండి, అంటే ఫోన్ చూసుకునే వేరే సంగతులు ఉంటాయి కానీ, బట్ బార్బర్ టెన్షన్ ఉంటుంది. ఇక కరెక్ట్ చేసుకుంటా లేదా మీరు చూసుకుంటాడో. సో గుడ్ టైం టు టాక్. అట్లాంటి ప్లేసెస్ లో ఇట్లాంటి ముచ్చట్లు వెళ్ళాను. సో దర్ ఇస్ అ గుడ్ టైం టు కట్ అప్. ఐ థింక్ రాంగ్ టైం టు గో ఫర్ హెయిర్ కట్ వచ్చి క్రికెట్ మ్యాచ్ అయ్యేటప్పుడు అనుకుంటాను. ప్రపంచంలో మన జుట్టు ఇద్దరికే ఇస్తాం, బట్ భార్య చేతికి బార్బర్ చేతి. సార్, ఈ విషయాలన్నీ తీసుకొచ్చి రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని తీసుకొచ్చి పాటలు పెట్టేస్తారు అనుకుంటా. చాలా కొలోకియల్ ఉంటా అండ్ పెద్దగా బుర్రబెట్టే అవసరం పడదు. ఇవన్నీ మట్టి వాసనతో కలుగున్నా ఉంటాయి మీ రాతలని. అంటే నా బుర్రంతవరకే అని చెప్పండి. అరే, అది గొప్పదన్న యాక్చువల్లీ. వివేక్ గారు, కమింగ్ టు యూ. I'm still couldn't get over the fact that I'm still stuck on that ఏమన్నావు అదే ఫలక్నామా దాస్ నుంచి అరే మనసా పాడారు. యూ ప్లే విత్ ద ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళందరితో ట్రిక్ ప్లే చేస్తారు. ఎందుకంటే సడన్ గా టెంపో మారిపోతుంది, సడన్ గా టెంపో స్కేల్ అండ్ బీట్ మూడు మారిపోతాయి. ఇట్స్ బోత్ టాస్క్ ఫర్ లిరిసిస్ట్ కావచ్చు అండ్ సింగర్ కావచ్చు. ఎందుకంటే ఎవరి మీద రివ్యూ తీసుకుంటారు? జస్ట్ యూ డోంట్ అంటే మ్యూజిక్ ని ఎక్కువ మనం చేయదు, బట్ ఇట్ కమ్స్ న్యాచురలీ. ఐ లైక్ టు యూజ్ ఇట్. సో ఆ పాట వచ్చింది సెట్ అయిపోయింది. ఇఫ్ ఇట్స్ తరుణ్ భాస్కర్, ఇఫ్ ఇట్స్ అండ్ ఇట్స్ యూ, మీ కాంబినేషన్ పెళ్లి చూపుల నుంచి అండ్ అంతకు ముందు నుంచి వస్తున్నాం. అండ్ అది మీరు లక్కీ చామనా లేదా ఇఫ్ హీ లవ్స్ యూ సో మచ్ దట్ హీ డజంట్ లుక్ ఫార్వర్డ్? అరణ్యాడు కాదు, బట్ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మామూలుగా అందరితో పంజాబ్ ఉంటుంది అండ్ మనమే పంజాబ్లో పెట్టుకోవచ్చు. బికాస్ ఎవ్రీబడి లుక్స్ ఫర్ న్యూ థింగ్స్. ఇప్పుడు రైట్ నౌ టిల్ నౌ వి కొలాబరేటెడ్ ఇన్ స్క్వేట్, సో వి విల్ కంటిన్యూ దట్. యాక్చువల్లీ డే అబ్జర్వేషన్ నేను చెప్పాల్సి వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక న్యూ ఏజ్ మ్యూజిక్ కానీ, న్యూ ఏజ్ మూవీస్ కానీ, న్యూ ఏజ్ పాయింట్స్ కానీ వచ్చాయి. అందుకని ఇలా బాగా సింకెందుకు నేను అనుకుంటాను. దట్ ఈస్. సో నేను చాలాసార్లు విన్న డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ మెన్షన్ చేయడం వాళ్ళకి ఒక స్వీట్ స్పాట్ అంటూ ఉంటుంది కంపోజిషన్కి అంటారు. మీకు అలాంటిది ఉందా? అది యాక్చువల్లీ మనకి యాక్చువల్లీ తెలియదు. అది the artist wouldn't know because see, for myself I might be repetitive for some people, కొంతమందికి బోర్ అయిపోవచ్చు అట్లా. అదంతా దీస్ ఆర్ పర్స్పెక్టివ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఆ మూమెంట్ లో మనకి ఏం చేస్తాం, లేకపోతే ఈ సినిమాకి ఈ పాటకి మనకి ఏం కావాలి అంతవరకు మనం చూస్తాం. సో ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ యాక్చువల్లీ నాట్ మై కంట్రోల్. సో మీ వరకు వస్తే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ సైన్ చేస్తూ షురూ చేసారు చూసినారు దాంట్లో రెండు కడియాలు ఉన్నాయి అమ్మాయి చేత. డస్ ఇట్ సిగ్నిఫై సంథింగ్? ఏదైనా సినిమా స్టోరీకి సంబంధించి చెప్తాను. బట్ ఐ థింక్ ఉన్నాయి, there is definitely there is some significance to all of that. ఎందుకంటే మా ఆస్ట్రేలియా సిగ్నిఫికెన్స్ లేదు, ఒక సింబాలిజం లేదు. It doesn't work that way. And even since we are talking only specifically today about music, his music, I think the way he beautifully corrupted this man into bringing something like this is also there many nuances, many చాలా ఉన్నాయి అట్లా సందర్భాలు. మ్యారేజ్ అంటే అంటే ఐ నో డెఫినెట్లీ మీ ప్రోమో చూసినా కానీ లేకపోతే ఆ సర్టిఫికేట్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యారేజ్ అనుకుంటారు కానీ, బట్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ డెఫినెట్లీ అబౌట్ గ్రేట్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ పీపుల్.
సో చాలా ఉన్నాయి అట్లా సిగ్నిఫై చేసే పాయింట్స్. ఈవెన్ దానికి కూడా సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ పోస్టర్ మీరు వెనకాల చూస్తే తాళి రాహుల్ తాళి అది ఎగ్జాక్ట్లీ వాడు వేసుకున్న డ్రెస్ లో ఎంత సిగ్నిఫికెన్స్ ఉందో ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ లో కూడా అంతే సిగ్నిఫికెన్స్ ఉంది. దే ఆర్ వెరీ కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్. సో ఇట్లా చాలా ఎవ్రీ డిపార్ట్మెంట్ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ కానీ లేకపోతే ఇదే ఆఫీస్ స్పేస్ లో కూర్చొని వి క్రాఫ్టెడ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ మ్యూజిక్ మాత్రం మేము చిక్కడపల్లి నోటీస్ చేశారంటే ఈ డైరెక్టర్ మనం సక్సెస్ అంటే మీరు అంటే సిగ్నిఫికెంట్ ఉంది ఏదో ఉంది అంటే డైరెక్టర్ ఏ థాట్ అయితే అనుకొని ఆ పోస్టర్ రిలీజ్ చేశారు లేదా ట్రైలర్ రిలీజ్ చేశారు మీరు నోటీస్ చేశారంటే మేము సంథింగ్ పాజిటివ్ వైబ్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు చాలా మీమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ కంటెంట్ దేనికి గెస్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. మన ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళి మీట్ ద హార్ట్ ఆఫ్ చిక్కడపల్లి. స్వీట్ స్పాట్ అన్నారు కదా మా స్వీట్ స్పాట్ వాళ్ళు చికెన్ పల్లి స్వీట్. ఇప్పుడు అందరూ మ్యూజిక్ డైరెక్టర్ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆడికే పోతారు అనుకుంటా. ఏదైనా ఒక కేఫ్ లో కూర్చొని గిటార్ ఆడుకొని తెలియజేస్తారు. హనుమంత్ స్ట్రాంగ్ బేస్ వాయిస్ అండ్ ద కైండ్ ఆఫ్ డిపిక్షన్ ఆయనకి మీకు బెస్ట్ కాంబినేషన్ కుదిరింది అనుకుంటా. ఎందుకంటే ఆయన లిరిక్స్ కి ఆ నాటుదనానికి మీ ఇది మంచిగా తోడైంది. యా, అది థర్డ్ సాంగ్ అనేది నాకు చాలా చాలా ఇష్టమైన లిరిక్ రైటర్. మీరు అన్నట్టే చాలా న్యాచురల్ పదాలు ఎక్కడో ఏదో పోయిమ్స్ లో ఉంటాయి, ఈ రోజు మనం చూసాం అన్నట్టు. అవే ట్రాఫిక్ లైట్లు, అవే చాలా రోడ్డు పక్కన ఇటు తిరిగితే కనిపించేది, అంత న్యాచురల్ గా ఉంటుంది. సో నేను పాడేటప్పుడు కూడా వివేక్ సార్ అడిగాను ఎవరు రాశారంటే శ్యామ్ గారు అంటే ఇంకా నో వన్ కెన్ డూ బెటర్ సార్. అదే ఆయన లిరిక్స్ ఇంకా వివేక్ సార్ మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు నేను చెప్పాను సార్ మీకు అదే మీరు అన్నట్టే చాలా టిపికల్ కంపోజిషన్స్ ఉంటాయి, మీకు అదే ఏదో పెద్ద పెద్ద మ్యాజిక్ సేవ్ చేద్దాం అనుకున్నట్టు లేదమ్మా చాలా స్ట్రైట్ గా ఉంటుంది. సో ఫస్ట్ 2 లైన్స్ పాడేటప్పుడు ఐ వాజ్ స్మైలింగ్ అంటే లిరిక్స్ ఒకసారి చూడాను ఎంత ఏడుస్తున్నాడు వాడు క్యారెక్టర్ అన్ని పోగొట్టుకొని ఏడుస్తున్నాడు. కల్లాసే కల్లాసే ఎలా వాడతావు. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ రికార్డింగ్ ఇట్. సో ఫైనలీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మీరు ప్రేమలో కలర్స్ అయింది అబ్బా అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది నాకన్నా సునీరు సెకండ్ చాలా రోజులు ఏంటండి సో అందరికి గారు స్టేజ్ మీద ఎక్కి అంత డిపిక్షన్ అంత కంప్లీట్ కన్విక్షన్ తో ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా చిచ్చరా ఉన్నాడంటే ఆయన ఏం ఆ కన్ఫ్యూజన్ రావడానికి కారణాలు ఏంటి అంటే కొంచెం అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి ఇన్ ఇయర్స్ లో పర్టికులర్ ఆయన చూసింది అంటే మాకంటే ఇప్పుడు ఇట్లా సో బేసిక్లీ ఒక ఓజీ చిచ్చోరా ఉన్నాడంటే అద్వైపు. సో వాళ్ళ కింద ఈ పొట్టగాలని ఉంటుంది, వాళ్ళలో నేను నవీన్ రావు అట్లా అనమాట. సో ఆ డిపిక్షన్ తీసుకొని అట్లా అనమాట. బట్ అది వేరే ప్రపంచం లేదు, జోన్ వేరు, ఆ మనిషి వేరు, ఆ మనిషికి ఒక కైండ్ ఆఫ్ ఫిలాసఫీ బేసిక్లీ. బట్ ఒక సందర్భం ఒక కామన్ పాయింట్ అగ్రీ కావాలంటే ఈ పాటలో ఉండే తత్వం ఏదైతే అన్నరాశి ఆ మనిషి జీవించే తత్వం కొంచెం అట్లనే ఉంటాయి. అంటే మనోడు లైఫ్ ని చాలా డార్క్ కామెడీగా బిహేవ్ చేస్తాడు. సో మనోడు అన్న కూడా రాసింది ఇదంతా కూడా మీరు ఇప్పుడు సాంగ్ ప్రోమో ఏంటుంటారు కొంచెం ఇట్లా చాలా ఒక బాగా నవ్వు అదే ఆ సంగీతం కూడా బాటిల్ మీద కాయంగా కొడుతుంటే ఎట్లా సప్పుడు ఆ సప్పుడు అట్లా సరే తెలుగు చెప్తున్నా మీరు ఎట్లా అంటే బ్యూటీ ఆఫ్ మ్యూజిక్ రైట్ ఎవ్రీబడి హాస్ టు ఇంటర్ప్రెట్ ఇన్ డిఫరెంట్ అప్పుడే మజా వస్తుంది. బేసిక్ గా చిక్కడపల్లిలో అవే దొరుకుతాయి. భూమి తప్ప అక్కడ చెప్తాయి. సో అట్లా దానికి కలాసే ఓపెనింగ్. సో ఏంటంటే దీస్ ఆల్ దీస్ అర్థి ఎలిమెంట్స్ ఇవన్నీ ఏంటంటే మోర్ రిలేటబుల్ టు ఆల్ అవర్ లైఫ్స్. సో దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐడియా. అంటే దీని గురించి ఇట్లా ఒక చర్చా గోష్ఠి పెట్టి ఒక అష్టావరణ చేసే సీన్ ఉందంటే లేకపోతే ఉండే కానీ వాళ్ళు బిలీషర్ వాళ్ళు వాళ్ళ దునియా. సో మీరు ఈ పెళ్లి చూపుల నుంచి అంటే నాట్ ఫీచర్ ఫిల్మ్స్ బట్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ స్కూల్ మ్యూజిక్ ఫిల్మ్
ఫిల్మ్ స్కూల్ మోర్ దెన్ ఎనీబడి మీరే చూసినారు ఆయన దగ్గర ఆయనలో అంటే ఇట్స్ లైక్ మోర్ లైక్ we saw each other grow. హాస్టల్స్ అండ్ సక్సెస్. And most beautiful thing ఏంటంటే there is so much more to learn from this man all the time. అదొకటి అంటే నేను చిక్కడపల్లి వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్త ఇట్స్ లైక్ యూఆర్ రీడింగ్ వన్ ఫేవరెట్ బుక్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ యూ ఆల్వేస్ ఫైండ్ సంథింగ్ న్యూ. మీలో కూడా ఒక లిరిసిస్ట్ మరి మీరు అర్థం చేసుకోవాలి. నేను వీళ్ళ గురించి చెప్పాను, వెళ్ళి ఎడ్యుకేటెడ్ చిల్లర ఎందుకంటే అప్స్ అండ్ డౌన్ చూసేసారు, దానికి మన మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ దాని పనిని ఎంజాయ్ చేయడం. ఎందుకంటే హ్యాడ్ ఏ సెషన్ మేము ఒక దీని గురించి ఒక సాంగ్ రిలీజ్ అని చెప్పడానికి అసలు ఆ రోజు చూసాం. మేము నిజంగా ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉన్నాయి. ఎప్పుడైతే డార్లింగ్ అని ఎందుకు పెట్టారో సినిమా పేరు తెలియదు కానీ ఆల్ డార్లింగ్స్ టీం మొత్తం అట్లా ఉన్నారు. అంత చేసే పని మీద ప్యాషన్ ఉంది, డెడికేషన్ ఉంది. దానిలో మనం ఏమన్నా ఈత కొట్టేటోళ్ళు ఎందుకు ఈత ముందు వన్ థింగ్ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, 2019 మీరు రేడియో సిటీ స్టూడియోస్కి వచ్చి అప్పుడు 3 పదాలు వాడారు: అతిశయోక్తి, యాదృచ్ఛికం అండ్ వన్ మోర్ వర్డ్. ఈ 3 పదాలు అంటే నేను బెంగళూరులో చదువుకొని వచ్చాను, పెద్దగా తెలుగు ఇది కొత్తది. సో ఈ పదాలు అంటే గూగుల్ చేసి ఓకే ఐ స్టార్టెడ్ యూజింగ్ రెగ్యులర్ లైఫ్ లో వాడడం స్టార్ట్ చేసిన. సో ఆయన అన్నట్టు హై వెల్ ఎడ్యుకేటెడ్. అసలు దాన్ని మనం నిజంగా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఐ థింక్ తెలుగు వాళ్ళగా మనం అందరూ ఈ పదాలు వాడడం అసలు తప్పే లేదు. అండ్ అవును, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మనం అంతా ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. కానీ నేను తిరిగిన సర్కిల్స్ లో ఇప్పుడు కూడా మీరు రాహుల్తో మాట్లాడారు, ఇట్లాంటి పదాలు మంచి మంచి క్లేస్ ఉంటాడు. సో అంటే అది చాలా అంటే అది నార్మల్ నాకు. అది నాకంటే అంటే నేను ఎక్కువ మంది రచయితలతో తర్వాత ఎక్కువ మంది సో అది డెఫినెట్లీ అబాఫ్ ఉందిలేండి. బట్ దాని నుంచి పెద్ద అది మనం మాట్లాడుకోవాలి. ఇంకా హాయ్ ఉంటుంది మన భాష, తెలంగాణ భాష ఎస్పెషల్లీ చాలా కూల్ ఉంటది. అది అండ్ మర్యాదలు కూడా చాలా ఏడున్నావు, నువ్వు వచ్చినవా లేదా, ఎంత పెద్ద నువ్వు వచ్చినవా సార్ అంటాడు. చాలా హ్యాపీ చల్లగా ఉంటుంది మాట్లాడడానికి. మన దగ్గర అసిస్టెంట్ నువ్వు అంటే సార్ అంటున్నా సార్ అది సార్ అంటే గౌరవం. నువ్వు నేను అసలు హిపోక్రసీ ఉంటుంది. సో తిల్లా ఉంటుంది ఫ్రమ్ ఇట్స్ లైక్ భాష, తెలంగాణ భాష మనకి ఇట్స్ జస్ట్ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ది హార్ట్. సో ఈ కలాసి సాంగ్ మీరు చేసిన అన్ని జానర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ కంపేర్డ్ టు అదర్స్. డూ యు ఫీల్ ద సేమ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే డోంట్ థింక్ సాంగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జానర్స్ బికాజ్ అది చాలా లిమిటెడ్. ఇప్పుడు మా డైరెక్టర్ వల్ల ఇది వచ్చింది. సో అశ్విన్ ఉన్నారు, అశ్విన్ వచ్చి నాకు కానీ పాట ఉన్నారు. సో వాట్ ఎవర్ హీ వాంట్స్, మై జాబ్ ఇస్ టు ట్రై అండ్ గివ్ హిమ్ దట్. సో ఇట్స్ అంటే తక్కువనే చేసాను ఇట్లాంటి ప్రాబ్లీ దర్శకుడు ఎప్పుడు డాన్స్ చేయలేదు ఫుల్ ఫ్లెక్స్. సో ఇట్ వాస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ ఐ డిడ్ దిస్ కైండ్ ఆఫ్. And I remember that day when he came to shoot. ఈ కళా చేస్తాం ఎందుకు ఇట్లా ఏం చూస్తున్నా అసలు అందరూ. సో టు సీ దట్ హిస్ ఐస్ వాజ్ బ్యూటిఫుల్. అంటే మనం ఎట్లుంటుందంటే మనం చేద్దాం కదా అని దిగి చేసి ఓ పాట మంచిగా వచ్చిందా సార్ సెట్ వేసుకుంటే డాన్స్ ఎంతమంది డాన్స్ లేదు మనకి లైక్ నేను తక్కువ దర్శకుడికి ఎడిటింగ్ చూడడానికి అంటే వీళ్ళు చేసేటోళ్ళు పరిస్థితి. సో చూడడానికి ఎడిటింగ్ అంటే నా షూటింగ్. సో ఐ థింక్ అశ్విన్ గ్రేట్ డైరెక్టర్. హీ వాజ్ వెరీ క్లియర్, నాకు ఇట్లాంటి పాట కావాలి, ఇట్లాంటి పాట కావాలి, ఈ పాట. అండ్ అండ్ ఆల్సో గ్రేట్ థింగ్ ఏంటంటే చాలా మొత్తం ఆల్బమ్. సో ప్రాబ్లీ నాకు వన్ ఆఫ్ ద ఫస్ట్ టైం అంటే మొత్తం ఆల్బమ్ ఒకళ్ళు రాయడం అనేది దిల్దార్ ఉంటుంది. అంటే మామూలుగా శ్యామలతో వైబ్ కూడా అట్లా ఉంటుంది. అసలు చాలా చిల్ ఉంటాడు. అసలు ఏముంటుంది లైక్ వెరీ కూల్. మామూలుగా అన్న లేట్ అయినా ఏమైనా వచ్చేసి నో ప్రాబ్లం. సో ఇట్స్ లైక్ వెరీ చాలా బాగుంది. 4-5 days వీ స్పెండ్ టుగెదర్ సెక్షన్లో. చాలా బాగా వచ్చింది. 4-5 days అయితే చాలా ఎంత టైం పట్టింది ఈ సాంగ్ పర్టికులర్? ఈ సాంగ్ కొంచెం టైం తీసుకున్నాం. అంటే ఫస్ట్ కొలాబరేషన్ అసలు ఈ సాంగ్ స్టార్ట్ అయ్యాను, దీంతో స్టార్ట్ అయింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా కూడా చెప్పాలంటే వివేక్ బైకి సెకండ్ ఆర్ థర్డ్ సినిమా నేను రాయడము తన కంపోజిషన్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టైం పడుతుంది మనకు. అంటే ఈజీగా ఉంటే ఉంటుంది కానీ అది మనకు కళ్ళ ముందే కనిపిస్తుంది కానీ ఎట్లా పోవాలి ఎట్లా ఉండాలి అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ తర్వాత అసలు చాలా అందులో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం మనం పాడుతుంటే దాన్ని. అట్లా ఫస్ట్ జరిగింది. ఇది జరిగి ఆ తర్వాత అశ్విన్కి డైరెక్టర్కి మాకు కొంచెం శ్యామలతో నాకు బాగా కుదిరింది, ఇద్దరం వేవ్లెంత్ బాగుంది అనుకుని మిగతా పాటలు కూడా జరిగింది. అప్పుడు సిట్టింగ్ మేము సెషన్ పెట్టుకున్నాం. కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు 5 రోజుల్లో 5 పాటలు చాలా అంటే వైపు కూడా అట్లా ఉండే టోటల్ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నన్ను కూల్ గురించి టీం వస్తారు. ఇప్పుడు డైరెక్టర్ వస్తున్నాడు, ఏం అడుగుతుందో ఏం రాసిందో ఏముంటుందో, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి తత్కారం మిస్ అయింది ఇక్కడ ఇది అంటే కానే ఉండాలి అట్లాంటి టీం లేదు. అందుకని నేను అసలు చిల్లు ఉన్నాను ఫుల్ 5 రోజుల్లో 5 పాటలు టక్కటక్ అయింది. గుడ్ ఫుడ్, గుడ్ మ్యూజిక్, కానీ ఇంకా ముందు వచ్చే పాటలు కూడా ఒక్కొక్కటి అన్ని జానర్స్ ఉన్నాయి సినిమాలో. అన్ని పాటలు ఉన్నాయి. ఒక మంచి లవ్ సాంగ్ ఉంది, ఒక మంచి ట్రావెలింగ్ సాంగ్ ఉంది, ఒక మంచి ప్యాథ సాంగ్ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ లో వచ్చేది. అట్లా ప్రతిదీ మంచి సెట్ అయ్యి ఆల్బమ్ అన్న 25th ఆల్బమ్. అన్ని మనం ఎట్లయితే అన్ని ఇంగ్రీడియంట్స్ బట్టి ఒక మంచి తయారీలో అట్లా మంచి ఆల్బమ్ వచ్చింది. నాకు కూడా హ్యాపీ అంటే దర్శకుడికి బలగం తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ ఒక సింగిల్ కార్డు అది దాని వేరు అయినా అన్ని మెప్పించగలుగుతూ సినిమాకు తగ్గట్టుగా ఇచ్చిన ట్యూన్స్ అనుగుణంగా నేను అన్నట్టుగా ఈజీగా అందరికి అర్థమవుతూ చిన్న ఫిలాసఫీ. ఇప్పుడు మారుతున్న జనరేషన్ బట్టి కూడా ఇప్పుడు మన యాదృచ్ఛికము సమర్థం అట్లా మారుతున్న జనరేషన్ అనుగుణంగా ప్లస్ మన పోయిటిక్ సెన్స్ ఎక్కడ మిస్ కాకుండా, డైరెక్టర్ సెన్స్ ఎక్కడ, డైరెక్టర్ విజన్ ఎక్కడ మిస్ కాకుండా అవన్నీ ఏదైనా వచ్చిందంటే ఫుల్ క్రెడిట్ ఫస్ట్ డైరెక్టర్కి, తర్వాత వివేక్ వస్తుంది. అంటే డైరెక్టర్ ఫస్ట్ అంటే ఆయన విజన్ కదా, ఆయన ఇట్లాంటి పాడాలంటే మనం ఇంట్లో ట్రై చూసాం. సో చాలా రోజుగా మనం తమిళియన్ అయినా కూడా తనకు కావాల్సింది ఏదో స్ట్రాంగ్ గా తెలుసు, నాకు ఇది కావాలి. తెలుగు అర్థమవుతుంది మంచిగా. ఐ మీన్ అండర్స్టాండ్ సో చేసుకోండి. డెస్టినేషన్ పర్ఫెక్ట్ గా సో వెరీ స్మార్ట్ He connects very fast. His connection to humor is absolute steady. అది నాకు I think if I've learned something from this man is a leadership quality and second is the connection to another person. And చెప్పాలనుకున్న విషయము 3-4 భాషలైనా చెప్తాడు కానీ అది ఎంత బాగా అర్థమవుతుందంటే అది you will do it like that is అంటే it triggers you at a very soulful level. So that is beautiful to అంటే something which I learned from Ashwin. And I've seen similar kind of qualities in another person is Tarun Master. He touches me at a very intellectual and personal. Very personal, intellectual or that. It makes you feel very personal about what is he trying to talk. I think that building that trust. నేను actually first time దర్శన్ అంటే ముందు పనిచేయాలి. బట్ ఐ థింక్ ఆ ట్రస్ట్ తీసుకొస్తాను. అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా వెరీ వామ్. అంటే మనం నరేట్ చేయడం కూడా చాలా అలా నరేట్ చేసుకోవచ్చు. అసలు ఫస్ట్ టైం నరేట్ చేయడం ఇంత నవ్వినా అంటే చాలా హిలేరియస్. సో ఈజ్ వెరీ గుడ్. సో ఐ థింక్ అందుకని హీ వాజ్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ పీపుల్. I think he can come to Chikadpalli club. He's frequent. He's office కూడా ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే. And we all also లేదు ఆ స్టూడియో కూడా చాలా వైబ్ ఉంటుంది యాక్చువల్లీ. మా సింగర్స్ అందరికి చాలా ఇష్టమైన స్పాట్. చాలా అంటే న్యూ ట్రెండ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి అక్కడ. మనం చూసే మైక్స్ కానీ అక్కడ డిఫరెంట్ గా ఉంటుంది, మనం చూసే గిటార్ అక్కడ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంతా ఒక వైబ్. సో ఈ కాంబినేషన్ చాలా అరుదుగా దొరుకుతుంది. సో లిరిక్స్ కి పాట రాయడం కష్టమా లేదా ఆల్రెడీ కంపోజ్ అయిన దీనికి మీరు లిరిక్స్ రాయడం? సార్ లిరిక్స్ రాయడమే చాలా కష్టం అనిపిస్తుంది. లేదా ఈ సినిమా వరకు 2 జరిగింది. ఫస్ట్ 4 సాంగ్స్ అన్న ఇచ్చిన ట్యూన్స్ కి నేను రాయడం జరిగింది. తర్వాత ఏదైతే బ్యాక్ సాంగ్ అనుకున్న సినిమాలో ఒక మంచి మూమెంట్ లో వచ్చే సాంగ్ ఉంది, దానికి రాసిన తర్వాత కంపోజ్ చేసి అంటే పల్లవి వరకు ట్యూన్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత చరణం నేను రాసిన తర్వాత దానికి ట్యూన్ చేసి మార్చుకొని అట్లా జరిగింది. 2 దేనికి కష్టం దానికంటే దేని ఈజీ దానికి. అంటే మనం ట్యూన్ లేనప్పుడు రాసినప్పుడు ఏమైందంటే మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉంటుంది కానీ దాన్ని కరెక్ట్గా ఏ లెంత్లో కొడతా ఉంటుంది కదా, మన నచ్చిన లెంత్లో మనం కొట్టుకుంటూ పోతాం. అదే ట్యూన్ ఉంది అనుకోండి పర్ఫెక్ట్ లెంత్కి మనకు ఆల్రెడీ ఒక ఫ్రేమ్ ఇస్తాడు.
ఆ ఫ్రేమ్లో ఫిట్ చేయడం నా వరకు నాకు కొంత ఈజీ. సూపర్. సో ఈ పాట పాడటం ఎంత ఈజీ అంటే ఎంత డిఫికల్ట్ రెండు అంటే సార్ సాంగ్స్ ఎప్పుడు రోలర్ కోస్టర్ లాగా అనిపిస్తాయి. స్టార్టింగ్ ఒక ఎమోషన్ ఉంటుంది, మధ్యలో వెళ్ళినప్పుడు అంటే టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. యాక్చువల్లీ నేను పాడిన ఇంతకుముందు సాంగ్ ఆ డిగ్రీలో కూడా కొన్ని ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇందులో కూడా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. సో గొంతులో వేరే వేరియేషన్తో పాడి వాట్ ఐ లైక్ అబౌట్ వివేక్ గారు అంటే ఏది బాగాలేదని చెప్పాం, ఇది బాగుంది, ఇంకొకటి ట్రై చేద్దాం, వేరేగా ట్రై చేద్దాం, ఇది ఉంచుతున్నా. ఐ మీన్ లైక్ ఐ నీడ్ టు థ్యాంక్ యూ. హీఈస్ ద ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎంత కంఫర్టబుల్ గా అయింది, చాలా బయటకి వెళ్ళాను, చాలా ఈజీగా అయింది. ఇప్పుడు మాకు సెకండ్ సాంగ్ కాబట్టి ఆ ర్యాప్ ఇంకా ఈజీ. మీకు కూడా తెలియదు ఏ వర్షన్ సెలెక్ట్ అయిందో. ఏ వర్షన్ అని కాదు, ఆ లైన్స్ లోనే డిఫరెంట్ లేయర్స్. ఇప్పుడు మీరు సాంగ్ విన్న తర్వాత కూడా ఈ లైన్ పాడిన ఆ అబ్బాయి అయినా, ఈ లైన్ పాడిన ఆ అబ్బాయి అయినా అన్నంత వేరియేషన్. అందుకు క్యారెక్టర్స్ అన్నారు. అక్కడ ఎవరో హనుమాన్ది నాకు చాలా నచ్చింది అంటే ఈ కెన్ ఎక్స్ప్రెస్ సో మెనీ థింగ్స్ ఇన్ వాయిస్. అంటే రకరకాల వాయిస్ తీసుకొస్తాడు, ఎక్స్ప్రెషన్స్. సో ఐ థింక్ దట్ ఈస్ నాకు అది చాలా రియలీ లైక్. బికాస్ ఫస్ట్ టైం నేను కూడా ఎవరినో అడిగిన శ్రీకృష్ణ అంటే ఈ సెట్ మీస్ నెంబర్. అండ్ దెన్ ఫస్ట్ నేనే సర్ప్రైజ్ అని యాక్చువల్లీ వచ్చి, ఎందుకంటే నేను ఎప్పుడూ అమ్మని ఏదో షోలో కలిసి వచ్చాను. ఐ థింక్ వన్ ఆఫ్ మై వెడ్డింగ్ పార్టీస్ వస్తాయి. సో ఈ మెట్ మీ అండ్ వితౌట్ ఓకే విల్ వర్క్ టుగెదర్. బట్ దాని తర్వాత నేను వాయిస్ విన్నా సార్ విని ఈ కేమ్ టు ద స్టూడియో అండ్ భలే అనిపించింది. అంటే వెరీ ఫాస్ట్ పికప్ చేశారు. అదే నాకు చాలా ఇష్టం, పికప్ ఫాస్ట్ చేస్తారు. ప్లస్ ఈజ్ ఏబుల్ టు ఇమోట్. నాకు వాయిస్ చేంజ్ అనగానే హిల్ కమ్ విత్ సంథింగ్. ఐ థింక్ ఫర్ మీ ఐ థింక్ దట్ ఈస్ వాట్ ప్లేబ్యాక్ సింగింగ్. అంటే సమ్ పీపుల్ ఆర్ గుడ్ ఎట్ సింగింగ్, దే కెన్ డూ సర్టన్ కైండ్ ఆఫ్ సాంగ్స్, బట్ ఐ థింక్ హీ కెన్ డూ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ కెన్ డూ. సో దట్స్ వెరీ నైస్ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సాంగ్ ఐ మీన్ టీజర్ స్టార్ట్ అవుతుంది ఒక డిస్క్లైమర్ అది కల్పితాలు మీ ఆవిడలాగా కనిపించిన హస్బెండ్ లాగా కనిపించిన మాకు సంబంధం లేదు. ఎవరిది ఐడియా, ఎందుకు? దీనికి అంత ఇట్లాంటి ఐడియాస్ మాత్రం 100%. కర్త కర్మ అయినా క్రియ మేము. ఓకే. బేసికలీ ఇట్ వాస్ బేసికలీ ఇంటెండెడ్ టు హ్యావ్ వన్ ఓన్లీ. అంటే సింగల్ కల్టర్ అని సింగిల్స్ అంటే సింగిల్స్ కి ఎప్పుడు బాధలేవు ఉంటే వేరే బాధ. అది బేసికలీ ఎట్లుంటదంటే మంచి ఇట్లా ఎట్లుంటదంటే బాగా నెయ్యిలో ముంచిన జిలేబీ ఇప్పుడు తినాలా వద్దా, తినకపోతే ఒక బాధ, తిన్న తర్వాత మళ్ళీ ఏమైతుందో లోపల ఆ బాధ. సో బేసికలీ సింగిల్స్ లైక్ us are very like సారీ సింగిల్ బాధ సింగిల్ డబుల్ బాధ. సో దేని బాధ దానికే ఉంటుంది. సో నేను ఐ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్ విత్ ఉమెన్. సింపుల్ క్వశ్చన్ అడిగి, మీ గర్ల్ ఫ్రెండ్ లేదు, వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ వచ్చినప్పుడు ఆమెను అడిగిన, అమ్మాయిని అర్థం చేసుకోవడం ఎట్లా అంటే, అర్థం చేసుకునే అవసరం లేదు, యూ జస్ట్ యాక్సెప్ట్ హర్. మీరేమంటారు? గృహస్థుడిగా మీరు చెప్పే మాట ఉంది. అది ఎవరైనా ఇట్ ఈస్ అ టూ వే థింగ్ బ్రో. అంటే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయాలి, మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే కదా యూ హ్యావ్ ఎనీథింగ్. ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఫ్రెండ్షిప్ ఆల్సో. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఫ్రెండ్షిప్ ఆల్సో ఈస్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్ ఫర్ వాట్ దే ఆర్. అప్పుడే కదా మనం మనలా ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళలా ఉంటారు, అప్పుడే బెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తాగొచ్చినప్పుడు వీడు ఎదవరాన్ని యాక్సెప్ట్ అయింది, అది వాళ్ళనే అడిగినాను. సో యాక్సెప్ట్ చేయాలి, అర్థం చేసుకునే అవసరం లేదు. చేయాలంటే యాక్చువల్లీ హ్యాపెన్స్. ఇక్కడ ఉన్నప్పుడు నాట్ జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్, లైక్ ఇప్పుడు వాస్ కొలాబరేషన్ సంజయ్ తోని ఐ బీన్ వర్కింగ్ సిన్స్ 20 years. That is also one kind of relationship where you know you are working, it's not ఎప్పుడు కూడా 100% ఉండదు. You have కొట్లాడుతుంటే so that is with anybody, like you know అది లేకపోతేనే then you have to doubt it. If it is so perfect only you have to doubt it. Because nothing can be like that. It's not possible between two human beings. మీరు కొంత టైం స్పెండ్ చేయాలి. పర్ఫెక్షన్స్ మిగతా బయటికి రావు, ఇది ఎందుకు బయటకు వస్తుందంటే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి. సో ఇంత మాటలు చేసినాం, మస్తు ముచ్చట చేసుకున్నాం. మీ ద్వారా 2 words వినగలిగించి ఏది పాటే పాటేనా? ఖల్లాసే ఖల్లాసే మమాన బతుకే, ఖల్లాసే ఖల్లాసే వాట్ ఖల్లాసే ఖల్లాసే మమాన బతుకే, ఖల్లాసే ఖల్లాసే. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. చూడు నా ఫేసు డిఫెక్ట్ ఫీసు ముట్టింది మట్టయితాందే.
అన్ని బ్యాడ్ డేస్ శనితో రేసు గెలిసేతో వేలేదే పైన మండే ఎండ కింద కాలే పండ బట్టీలో రొట్టయిందే జిందగీ షేర్ ఆటో లెక్కుంటది చూడు బ్రదర్ సీటే లేకున్నా అడ్జస్ట్ అయిపోర బ్రదర్ ఎప్పుడు ఉండదిరా జంక్షన్ లో రెడ్ కలర్ నిమిషం లేట్ అయినా బస్తదిలే గ్రీన్ కలర్ కల్లాసే కల్లాసే మామా నా బతుకే కల్లాసే కల్లాసే కుల్లాసే కుల్లాసే మామా నీ బతుకే గిల్లాసే ఎత్తేసే అండ్ అదనమాట లిరిక్స్ అట్లా చెప్పకనే చాలా విషయాలు చెప్పేస్తారు అనమాట. అండ్ సో ఇస్ ద మ్యూజిక్ అండ్ సో ఇస్ టీజర్. ఇప్పుడే చిన్న బార్బర్ షాప్ లో కూర్చొని ఇంత జీవిత చరిత్రను చెప్పినట్టు ఒక హిస్టరీ చెప్పినట్టు అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కాన్వర్సేషన్, ఇంత మంచి మూవీ మన ముందుకు తీసుకొస్తున్నా. అండ్ అశ్విన్ గారికి ఇక్కడ లేకపోయినా కానీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హోప్ టు సీ ఇట్లాంటి అద్భుతాలన్నీ సృష్టించాలి టీం అంతా కలిసి అని కోరుకుంటున్నాను. మీరు కూడా మీ గల్లీలో ఈ పాట వినిపిస్తారని థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రియదర్శి లాంటి ఆయన చెప్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఏదైనా. అది ఆ కాంబినేషన్ లో ఈ కాంబినేషన్ లో ఇంకా చిన్న చిన్న గల్లీలో కూడా వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. యా.